టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి ఏఐసీసీ నుంచి అయితే ఒక షోకాజ్ నోటీసు ఇవాళ జారీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా టీపీసీసీ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో తన వాళ్లకు సంబంధించి మాత్రమే పదవులు ఇస్తున్నాడు. సో గత కొన్ని దశాబ్దాలుగా మేము కాంగ్రెస్ను పట్టుకున్న వాళ్ళ మహిళలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, మాకు అసంతృప్తి ఉందని చెప్పేసి గత కొద్ది కాలంగా గాంధీ భవన్ వేదికగా సునీతారావు చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే కొంచెం అస్ట్రేషన్ కూడా చేసింది. దానికి సంబంధించి పీసీసీ చాలా సీరియస్గా ఏఐసీసీ కంప్లైంట్ చేసింది. దాని తర్వాత ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా కూడా ఈరోజు మహిళా అధ్యక్షురాలకి ఏదైతే టీపీసీసీ మహిళా అధ్యక్షురాలకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సునీతారావు రెడీగా ఉన్నారు. ఫోన్ ఇన్లో సునీతారావుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం, నేను సురేష్ మాట్లాడుతున్నా, పల్లవి టీవీ రిపోర్టర్ అండి. చెప్పండి మేడం. షోకాజ్ అందిందా మీకు? ఈరోజు షోకాజ్ ఇచ్చారు మీ ఏఐసీసీ ప్రెసిడెంట్ అల్కా లాంబా గారు. షోకాజ్ అందిందా మీకు? లేదండి, నేను ఇందాకనే చూస్తున్నా మీడియా మిత్రులు అందరూ ఫోన్ చేస్తున్నారు. నాకు షోకాజ్ ఇచ్చింది. నాకు ఇప్పటి వరకు ఎట్లాంటి షోకాజ్ నోటీస్ రాలేదండి. మొన్న కూడా అట్లనే అన్నారు, నోటీస్ వచ్చిందంటే నేను గాంధీ భవన్ కి వచ్చాను, ఏమైనా వచ్చిందని కనుక్కోవడానికి కుమారరావు గారి దగ్గరకు వచ్చాను. నాకు ఎట్లాంటి నోటీస్ రాలేదు. మా ప్రెసిడెంట్ దగ్గర నుంచి నాకు కాల్ కూడా రాలేదు. నేనే కనుక్కుందామని కాల్ చేస్తున్నా, వారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. గతంలో కూడా 3 రోజుల కింద కూడా నేను వారికి ఫోన్ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలందరూ కూడా నాతో పోట్లాడుతున్నారు. సో దీనికి మీరు వాళ్ళతో మాట్లాడితే బాగుంటది, మీరన్నారండి, లేకపోతే మేమన్నా వస్తాం మేడం, ఒక డేట్ ఇవ్వండి అని చెప్పి అడిగినాను. అదే విషయం నేను మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాను. వారు నేను వస్తున్నాను, వెయిట్ చేయమన్నారు. అందుకే ఏమీ మాట్లాడట్లేదు, నేను 2-3 డేస్ నుంచి ఏం మాట్లాడట్లేదు. కాకపోతే గాంధీ భవన్ లో మరి నిన్న ధర్నా చేస్తున్నప్పుడు పిసిసి అధ్యక్షులు అక్కడ కూర్చొని ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. నిన్న చూసాం, నిన్న గాంధీ భవన్ లో కూడా మీ గోషామాల్ చెందిన లీడర్లు కొందరు వచ్చి సునీతారావు హటావో, కాంగ్రెస్ కో బచావో, గోషామాల్ కాన్స్టిట్యున్సీకో బచావో అని చెప్పేసి కూడా ఆ ప్రోగ్రామ్ చేశారు. అంటే దీనికంటే పర్టికులర్ గా జరిగిందా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? నాకు సంబంధించి ఎవరో డబ్బులు ఇచ్చి వాళ్ళను పంపించినారని సమాచారం ఉంది నాకు. రెండోది ఏంటంటే పిసిసి అధ్యక్షులు స్పందించకపోవడం, ఇండిసిప్లిన్ యాక్టివిటీ పిసిసి ఉన్నప్పుడు జరుగుతుంటే మేము షాక్ అవుతున్నాం. వీళ్ళందరితో మాట్లాడించడం అంటే నాకు కొంత సమాచారం తెలిసింది ఏంటంటే ఆ వచ్చిన నాయకులు ఎవరు నాకు పనిచేయలేదండి. నాకు ఎవరు కూడా వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎవరు నాతో తిరగలేదు. నంబర్ 1, పార్టీకి పని చేయలేదు. మొన్నటి వరకు కూడా 1.5 year నుంచి కూడా ఎవరు నాకు టచ్ లో లేరు. వాళ్ళన్ని నేను ఇంటికి వెళ్ళి కలిసి బతిమలాడి వచ్చాను, రండి ఎలక్షన్ లో తిరిగి. ఇంతమంది స్పందిస్తే నేను ఈ రోజు వాట్సాప్ లో కూడా పెట్టాను పొద్దున. థ్యాంక్ యూ, ఎందుకంటే గోషామేల్ చాలా స్ట్రెంగ్త్ అయింది. నేను వచ్చిన తర్వాత ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు అదే వీళ్ళు ఎలక్షన్ టైంలో పనిచేస్తే నేను గెలిచేదాన్ని. వీళ్ళందరూ కూడా ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేసినారు. నాకు ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నేను విన్నాను, చూశాను కూడా. ఎందుకంటే ఎవరి బూత్స్ లో ఎన్ని వచ్చాయో నాకు తెలుసు కదండి. వీళ్ళెవ్వరు కూడా నాకు పనే చేయలేదండి. మన పార్టీకే పని చేయలేదు, కాంగ్రెస్ పార్టీకే పని చేయలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు. వాళ్ళకి నేను ఏం స్పందిస్తాను? కానీ పిసిసి అధ్యక్షులకి గౌరవనీయులు పెద్దలు, మరి పిసిసి అధ్యక్షులు వీళ్ళందరిపైన ఏం యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాలి. మహిళలతో మాట్లాడిస్తున్నారు, వాళ్ళ గతంలో 3.5 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారా? ఇప్పుడు నిన్న గూడెం మైపాల్ రెడ్డి గారు మాట్లాడారు, వారికి కూడా నోటీస్ ఇస్తారా? మరి ఇప్పుడు పార్టీ నుంచి మా ప్రెసిడెంట్ ఇచ్చిండ్రా, ఎవరిచ్చిండ్రా నాకు తెలియదు, సర్క్యులేట్ అవుతుందంట. సరే ఎవరిచ్చినా సరే నాకు మా నేషనల్ ప్రెసిడెంట్ అని చెప్తున్నారు. మా ప్రెసిడెంట్ కాల్ చేశాను, వారి దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి చేశారంటే మీ నేషనల్ ప్రెసిడెంట్ గారికి ట్రై చేశారా? ఇప్పుడు చేశానండి, 2 times చేశాను. ఐ కాల్డ్ అప్ 2 times. సో వారు లిఫ్ట్ చేయలేదు. ఏదైనా వేరే ప్రోగ్రామ్ లో ఏదైనా ఉన్నారో ఏమో. ఇఫ్ షీ గెట్ బ్యాక్స్ టు మీ నేను ఏమైనా చెప్పొచ్చు. నాకు మాత్రం ఎట్లాంటిది వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే వీళ్ళ కార్యకర్తల ఆవేదన చెప్తున్నా నేను. వాళ్ళు అడుగుతున్నది నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించి అడగలేదు. ఇక్కడ వచ్చే పదవులన్నీ కూడా కొత్త వాళ్ళకు వస్తున్నాయి, పార్టీ జెండా మోయని వాళ్ళకు వస్తున్నాయి, పార్టీలో ఎప్పుడు కూడా గతంలో కనపడని వాళ్ళకు వస్తున్నాయి అనేది వాళ్ళ ఆవేదన. ఆవేదన అనేది ప్రెసిడెంట్ పని చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు చెప్పారు, రేవంత్ అన్న మీకు చెప్పిన రక్క మేము మిమ్మల్ని అడుగుతాం, వారిని అడగనని చెల్లి చేస్తున్నారు వాళ్ళు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మీరు కూడా ఒక పెద్ద ఆరోపణ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ తనకు వాళ్ళకి చెందిన తన వర్గానికి చెందిన వాళ్ళకు తన ఇంట్లో వాళ్ళకు పదవులు ఇచ్చాడని చెప్పేసి కూడా చాలా పెద్ద ఆరోపణ చేశాడు. మరి ఇది నేను ఆరోపణ చేయడం కాదండి, ఓపెన్ జీవో ఉంది కదా, చైల్డ్ కమిషన్ జీవో తీయండి. మీరు పెట్టారు కదా, అన్ని గ్రూప్స్ లో పెట్టారు, అందరు కంగ్రాచులేషన్స్ ఇచ్చారు. 1 year కింద సీతాదయాకర్ రెడ్డి గారికి వచ్చింది, సంతోషం అండి. ఎవరికి వచ్చారు? 1 year కింద వచ్చారు వారు. ఇప్పుడు సరిత గోగుల గతంలో మెడికల్ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు 10 years సర్వీస్ ఉన్న వాళ్ళు కిస్తారని చైల్డ్ అంటే
బాలలు బాలికలతోటి పనిచేసి 10 ఏళ్ళు ఎన్జిఓ నడిపిన వాళ్ళకి ఆ పదవులు ఇస్తారని చెప్పినారు. మరి మా వైస్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి గారు వెళ్ళారు ఇంటర్వ్యూకి, సంతోష కొత్తపల్లి వికారాబాద్ ప్రెసిడెంట్ వెళ్ళారు. సో వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక ఖచ్చితంగా ఇస్తా అన్నారు. పాపం ఆవేదన గురై పాయిజన్ బాటిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. మరి మళ్ళీ మేము నచ్చ చెప్పి పంపడం కూడా జరిగింది. అంటే 25 ఏళ్ళగా పార్టీ కష్టపడుతున్నారు, 30 ఏళ్ళగా పార్టీ కష్టపడుతున్న లిస్ట్ నేను మహేష్ అన్నకి ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారికి గతంలో మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా అందరు ఆవేదన ఎందుకు మరి మహేష్ కుమార్ గౌడ్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మొదటి నుంచి మీరు దాదాపు ఇంతకుముందు కూడా అసిస్టేషన్ చేశారు, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇదే విషయంపై మీ పిసిసి ప్రెసిడెంట్ కలిసారు, ముఖ్యమంత్రిని కలిసారని చెప్తున్నారు. ఎందుకు మరి పార్టీ ఇంత లైట్ గా తీసుకుంటుంది? మీరు ఒక మహిళా వింగ్ కి అధ్యక్షురాలు, దాదాపు గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం మీద చాలా వరకు కొట్లాడారు, మీరు చాలా కష్టపడ్డారు పార్టీకి సంబంధించి. మరి ఇప్పుడు ఇట్లా మీకు అన్యాయం జరుగుతుంటే ఏం చెప్తారు మరి పార్టీకి సంబంధించి? ఇప్పుడు అది ఎవరు మాట్లాడతారని మేము కూడా డైలమాలు ఉన్నామండి. ఇప్పుడు రేవంత్ అన్న గారికి చాలా సార్లు ట్రై చేశాము. సరే సీఎం గారు అపాయింట్మెంట్ బిజీ ఉన్నారేమో మరి ఇవ్వలేదు. పిసిసి అధ్యక్షులు మీరు ఉన్నారు కదా, మీ దృష్టికి మేము తీసుకొచ్చాం. పిసిసి దృష్టికి మేము తీసుకొచ్చి మేము గతంలో 8 సార్లు ఇచ్చాం, మొన్న 9వ సారి పంపమంటే కూడా నేను పంపించాను. వారి నాలెడ్జ్ లో ఉంది. నేను వారిని కించపరిస్తే ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ఆవేదన నా నోటితో నేను చెప్పిన, వాళ్ళు నాకు చెప్తున్నా, నేను వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే అంటున్నారు, నేను మహేష్ అన్న దగ్గరికి పోము, రేవంత్ అన్న దగ్గరికి పోము. రేవంత్ అన్న మహేష్ అన్న మీకు చెప్పినప్పుడు అక్క ప్రెసిడెంట్ గా మీరు మాతో పని చేయించినారు 4 ఏళ్ళు. ఇప్పుడు మేము 25 ఏళ్ళు అయింది పార్టీ జెండా మోయబట్టి, మాకు ఇస్తారా ఇవ్వరా ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పు అని చెప్పిన. అదే నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను చెప్పినాను. ఈ చైల్డ్ కమిషన్ లో వచ్చిందంటే అవును నా మర్దలు ఉన్నారని మరి ఒప్పుకోవడం కూడా జరిగింది. నేను గౌడ్లను గాని ఎవరిని గాని టార్గెట్ చేయలేదు. ప్రతి ఒక్క మహిళకి ఈ రోజు అందులో వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వమని చెప్తున్నాం. ఇప్పుడు ఇంద్రశోభన్ గౌడ్ గారికి స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. ఆ చెల్లె కూడా నాకు చెప్పింది, సంతోషపడ్డా. అదే విధంగా చందన గౌడ్, వందన గౌడ్ కి ఇచ్చారు. సో వాళ్ళు ఏమంటారంటే అన్ని సామాజిక వర్గాలకి సముచిత న్యాయం చేయమని మహేష్ అన్నని కోరుతున్నాం. దాంట్లో తప్పు లేదు కదా. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుంది, 42% బీసీలకు రిజర్వేషన్ చేసినాం, బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తూ, మరి పార్టీ పదవులకు వచ్చేసరికి మొత్తం ఒకటే బీసీ వర్గానికి చెందిన ఇట్లా చేయడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు మీరు. ఇదే వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారండి. నేను ఒక బీసీ లీడర్నే, నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడుగుతున్నారు. నంబర్ 1 అక్కడ ఉన్న బీసీ పిసిసి ప్రెసిడెంట్, అతను అగ్రవర్ణం కూడా కాదు, బీసీ పిసిసి ప్రెసిడెంట్ అని మేము చాలా గర్వపడ్డాం. కానీ ఈ విధంగా వాళ్ళ కమ్యూనిటీకి ఇచ్చింది కూడా వాళ్ళే ఎత్తి చూపించినారు. చూపించబట్టి నేను అడగాల్సి వచ్చింది. వారికి చైర్మన్ రాకపోవడము, వాళ్ళకి మెంబర్ వచ్చింది అనేది కూడా మహేష్ అన్ననే చెప్పడం జరిగింది. కాదని చెప్పమని చెప్పండి, నేను వచ్చి అడిగానా లేదా? 4 గోడల మధ్యలో మాట్లాడింది బయట చెప్పదు. నేను 2 వారాలు అయింది, నేను చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నా క్యాడర్ నాకు ప్రెషర్ పెడుతుంది. మీరు సముచిత న్యాయం చేయమని పిసిసి అధ్యక్షులను వేడుకుంటే నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు అంటారు. రేవంత్ అన్నని అడుగుదామంటే అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతలేదు. అయితే ఇప్పుడు ఇట్లా ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వమని చెప్తున్నా. లేదు, నేను అడిగిన పాపానికి నాకు నోటీస్ ఇస్తారంట, నాకు సస్పెండ్ చేస్తారంట, నేను డబ్బులు ఇచ్చి ధర్నా చేయించారంట. వచ్చిన నాయకురాలు అందరూ కూడా ఎవరైతే మాట్లాడినారో అక్కడ మరి మసరత్ గారు నా దగ్గర గ్రేటర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ అయినారు. వారు మోదీ దిష్టి బొమ్మ అక్కడ దగ్ధం చేసినారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలకి వీళ్ళు ఎవరు నాతో పని చేయలేదంటే ఏ ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు. గతంలో ఉన్నప్పుడు పని చేయకపోవడం వల్లనే వాళ్ళు ఇంకొకటి కూడా ఆరోపణ చేశారు. మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు మీ పార్టీ, సొంత పార్టీ వాళ్ళే మీకు ఎవరు చేయలేదు, క్యాంపెయిన్ చేయలేదని చెప్పారు కదా. అంటే ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత మీ ఈ విషయం దృష్టికి తీసుకెళ్లారా? పార్టీ దృష్టికి తీసుకెళ్లారా? దృష్టికి తీసుకెళ్లానండి. సీఎం గారికి కూడా తెలుసు. బూత్ వైజ్ బిఎల్ఎస్ లిస్ట్ కూడా మేము ఇచ్చాం, ఎవరి బూత్ లో ఎన్ని పడింది. మొన్న పిసిసి అబ్జర్వర్స్ మన వినోద్ కుమార్ గారు, సౌజన్య గారు వచ్చినారు. సో వారు కూడా మాట్లాడడం జరిగింది. నేను అదే మీకు మళ్ళీ చెప్తున్నా, అందరూ మాట్లాడడం జరిగింది. అందరికి తెలుసు నాకు అన్యాయం జరిగిందని. అది ఓడిపోయే సీట్ అయినా సరే నాకు ఇచ్చినా కూడా నేను కంటెస్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కంటెస్ట్ చేయకపోతే ఇంకెప్పుడు హైకమాండ్ టికెట్ ఇవ్వదని కూడా చెప్తారు. సరే నన్ను కట్టబెట్టారు, నేను కంటెస్ట్ చేశాను. అది కూడా ఎవరి మీద? రాజాసింగ్ మీద కంటెస్ట్ చేశాను. ఆ రోజు కూడా ఇక్కడ ఇప్పుడు మాట్లాడి ధర్నా చేసిన లీడర్లు ఎవ్వరు కూడా నాకు ఎవరు సహకరించలేదు, నా దగ్గరికి రాలేదు. ఏ రోజు కూడా నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఇంకొకటి చెప్పండి మేడం. ఇప్పుడు గతంలో అంటే వేరే జెంట్స్ ఉన్నారు ఇన్ఛార్జ్లు, అక్కడ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు మీనాక్షి నటరాజ్ అని ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక పిసిసి మహిళా ప్రెసిడెంట్, మీకు జరుగుతున్న అన్యాయం
ఆ మేడం దృష్టికి తీసుకెళ్ళిరా? మేడం ఏమైనా స్పందించిరా? మేడం దృష్టికి తీసుకెళ్ళానండి. మేడం ఏమన్నారంటే నేను వచ్చినాక నీతో మాట్లాడతాను అన్నారు. వెయిట్ చేస్తున్నాను. బికాజ్ ఆమె వచ్చే వరకు గౌరవనీయులు మీనాక్షి నటరాజన్ గారికి నేను గౌరవంగా వెళ్ళి కలిసి నా బాధ వ్యక్తం చేసుకుందాం అనుకున్నాను. ప్రెసిడెంట్లు అందరూ వద్దాం అనుకున్నారు. సో వి వాంటెడ్ టు గో, వాళ్ళకి చెప్దాం అనుకున్నాము. సో అంత లోపటనే అంటే నాకు నిన్ననే తెలిసింది ఒక 18 మంది కూర్చున్నారు, ఏదో నోటీస్ ఇస్తానన్నారు, ఏదో డబ్బులు ఇచ్చి ధర్నా చేయిస్తున్నారు. దానికి సంబంధించి కూడా నేను క్లియర్ కట్ గా వాళ్ళ తండ్రికి మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. అంటే అట్లాంటి జరగదు అని చెప్పినారు, కానీ జరిగింది. ఈ వచ్చిన వాళ్ళందరినీ కూడా 200-300 రూపీస్ కి తీసుకొచ్చారని చెప్తున్నారు. మహిళా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మహిళా సోదరమణులు నేను ఏం మాట్లాడుతున్నారంటే నేను వింటాను. అడ్డమీది నాయకులు అంటున్నారు మా జిల్లా ప్రెసిడెంట్ అని. అడ్డమీది నాయకురాలు అంటే మరి మేము లిస్ట్ ఇచ్చాం. ఇంతవరకు గతంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ బట్టి అన్న కూర్చొని మాట్లాడిందంటే కూడా అడ్డమీద నాయకులు అని అడుగుతున్నా. ఆ విధంగా వాళ్ళు మాట్లాడడము మరి అంటే మీరు ఖండిస్తున్నారు. ఇచ్చిన లిస్ట్ లో పార్టీ కోసం పని చేయకుండా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు లిస్ట్ ఏమైనా ఇచ్చిరా? ఎందుకు మీ లిస్ట్ ఎందుకు పక్కన పెట్టారు? 20 years above, 25 years above, 30 years పనిచేసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చానండి. హైకమాండ్ కూడా ఇచ్చాను, వారు కూడా మా మేడం కు కూడా ఇచ్చాను, సీఎం గారికి పంపించాను, కాపీ టు పిసిసి గారికి అయితే చేతులతోనే ఇచ్చాను. దాని తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చాను. నాకు ఇవ్వకున్నా పర్వాలేదు, నేను కంటెస్టెడ్ చేశానని చెప్తున్నారు కదా, మరి ఆ రూల్ వయలేషన్ కూడా చేసింది వాళ్ళే. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు షబీర్ అన్నకి ఇచ్చారు, ఉదయం బిర్యానీ అన్నకి ఇచ్చారు, వెన్నెలమ్మకి ఇచ్చారు. సంతోషపడ్డండి, నా టర్న్ వచ్చినప్పుడు నాకు ఇస్తారేమో అని ఊరుకున్నాను అంతే. ఇప్పుడు కూడా అంటున్నాను, కాకపోతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకి అంటే ఇప్పుడు మీ డిమాండ్ సునీతారావుకు మళ్ళీ పదవి రావాలనా, లేకపోతే సునీతారావు ఎంబడి ఉన్న వాళ్ళకి పదవులు రావాలని ఏంటి మీ డిమాండ్? సునీతారావుకున్న కార్యవర్గం ఎవరైతే ఉన్నారో 20 ఏళ్ల పైగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వమని కోరుకుంటుంది సునీతారావు. సునీతారావును ఉండనివ్వండి, మీరు ఇచ్చినా పర్లేదు అంటే ముందే చెప్తున్నారు కదా. మరి పిసిసి అధ్యక్షులు అందరికి చెప్తున్నారంటే నన్ను సస్పెండ్ చేస్తానని చెప్పి చాలా మంది నాయకులు నిన్న వచ్చారు, గోషామేల్ నుంచి నాతో మాట్లాడినారు. నాకు నోటీస్ దేతే కతే దీदी पहले फिर उसके बाद में సస్పెండ్ करते कते అంటే ముఖ్యమంత్రి ప్రతి సభలో మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్తుంటే, మరో పక్కన పార్టీ కోసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డ మహిళలకే పార్టీలో సముచిత స్థానం లేకపోవడం ఎట్లా వస్తున్నారు? నేను అదే కదండి, నేను అడిగిన నా ఆవేదననే అది, నా సంతృప్తే అది. నేను ఆ రోజు వచ్చి అక్కడ కూడా వాళ్ళందరు నాకు గొడవ పడుతుంటే కూడా నేను మీడియా చేంబర్ కి వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. అసంతృప్తి ఉంది కానీ దాన్ని నిరసన కూడా అనలేం మేము, ఎందుకంటే అది ప్రొటెస్ట్ అనలేము. నన్ను పోలీసులతో కూడా లాగమని చెప్తే ఎవరో ఒక సోదరుడు చెప్పిండంట, ఇది తప్పు అవుతుంది, ఇట్లాంటి చేయకండి అని కూడా చెప్పిండంట. ఆమె ఓల్డ్ లీడర్, ఆమె కోసం అడగట్లేదు కదా పదవులంతా కూడా వాళ్ళ కార్యకర్తల కార్యవర్గానికి అడుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సునీతారావు బేషరతుగా పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతుంది. సునీతారావుకి పని చేసిన కార్యకర్తలకు ఇస్తారా ఇవ్వరా క్లారిటీ ఇవ్వండి. ఫైనల్ గా చెప్పండి మేడం, పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయడమో లేకపోతే ఓవరాల్ గా డిస్మిస్ చేస్తే పార్టీ సంబంధించి సునీతారావు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది భవిష్యత్తులో? సునీతారావుకు ఉండే యాక్షన్ ప్లాన్ సునీతారావుకు ఉంటది. నేను అదే చెప్పినాను కదా, చాలా మంది బీఆర్ఎస్ కి పోతారని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళకి పోతారని, ఇదంతా ట్రాష్ అండి. మీరు పదవులు ఇస్తారా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వమంటున్నా. నేను పిసిసి చెప్తారా లేకపోతే మన సీఎం గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్తారా? క్లారిటీ ఇవ్వండి, వాళ్ళకి ఏం పదవులు ఇస్తారో. నేను 1 month కిందనే నేను ఏఐసిసికి నేను పంపించాను, మేడం కూడా చెప్పాను. నేను వర్బల్ గా మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కూడా నన్ను రిలీవ్ చేయండి, ఈ పదవి ఎవరు ఆశపడుతున్నట్టున్నారు, వాళ్ళ గురించి నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను హ్యూమిలియేట్ హరాస్మెంట్ చేస్తున్నారు, నాకు వద్దు అని చెప్పిన ఎప్పుడైతే మా అన్న లెటర్ రాసినానో అదే రోజు నేను మేడంకి చెప్పడం జరిగింది. సభ్యత్వం కూడా 1,00,000 మందిని నేను పార్టీకి అనుసంధానం చేయించినప్పుడు తప్పైతుంది మేడం, అది నేను వాళ్ళని నడి రోడ్ లో వదిలేసి వెళ్ళి. ఎందుకంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా మహేష్ కుమార్ గౌడ్ కు? మీకు ఏమైనా పార్టీ నుంచి మొదటి నుంచి దాదాపు ఆయన ఉన్నప్పటి నుంచి మీరు కూడా ఉన్నారు, ఆయనకు మీకు ఏమైనా పాత కక్షలు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదండి, గతంలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చింది అని చెప్పింది నా చెల్లెని. ఇప్పుడు ఎవరైతే కోల్పోయినారో ఆ పొజిషన్, చైర్మన్ పొజిషన్, వాళ్ళ మెంబర్స్ పొజిషన్, వాళ్ళంతా కూడా ఎన్జిఓలు నడుపుతున్నారు ప్రెసెంట్ కూడా. వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళకి రాంది వాళ్ళు తీసుకొచ్చారు. నాకు నిజంగా కూడా తెలియదు మహేష్ గౌడ్ గారి సిస్టర్ ఉందని చెప్పి. అందులో వందన అనే వారు వారి సిస్టర్ అని వారు చెప్పలే, అన్న కూడా చెప్పలే, నేను కూడా అడగలేదు. ఒక మరదలు మాత్రం ఉందని మాత్రం మహేష్ అన్న ఒప్పుకున్నాడు. వాళ్ళు అడుగుతుంది ఏంది, ఇంకో చెల్లె కూడా గౌడ చెల్లె ఇచ్చినారు. ఇక్కడ అంటే వాళ్ళు అడగడం ఏంటంటే
ఒక సామాజిక వర్గానికి న్యాయం చేస్తే ఇంకో సామాజిక వర్గాలు మరి ముదిరాజు పెద్ద బెల్ట్ ఉంది అక్క, ముదిరాజు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, ఓటరోళ్ళు ఉన్నారు, ఇప్పుడు దాంతో పాటు చాలా మంది ఉన్నారండి, బలిజలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తారా చేయరా అనేది వాళ్ళు నాతో గొడవ పడడం జరిగిందండి. అదే గొడవ నేను వారి దృష్టికి తీసుకెళ్లాను, చెప్పాను. నేను మొన్న కూడా ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా 7 రోజులు సమయం ఇచ్చింది మేడం మీకు ఏఐసిసి మీ అధ్యక్షురాలు. ఏం చెప్తారు 7 రోజుల లోపు మీరు రిటర్న్ గానే చదవాలి కదండి, దాంట్లో ఏం రాసిరో నాకు నిజంగా తెలియదు. ఐ రియలీ డోంట్ నో అబౌట్ ద నోటీస్. అండ్ మా అధ్యక్షురాలు వాస్తవంగా కూడా ఆడవారికి సపోర్ట్ చేస్తుంది. నాకు ఇప్పటి వరకు స్టాండ్ నిలబడ్డానంటే నా అధ్యక్షురాలు అల్కలంబ గారి. బికాస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ అండ్ థ్యాంక్ఫుల్ టు హర్. సో కొన్ని విషయాలు తన అంతర్గతంగా నాకు చెప్పడం జరిగింది. ఆ విషయాలు నేను షేర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు అంటున్నారు కదా మరి మీరు? ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదు అంటే తన ప్రోగ్రామ్ లో ఉంటది కదండి జాతీయ అధ్యక్షురాలు. ఈ రోజు మన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. సో మెనీ ప్రోగ్రామ్స్ ఉండింటాయి. సో ఆమె గెట్ బ్యాక్ చేయగానే నేను వాళ్ళు గెట్ బ్యాక్ టు యూ ష్యూర్లీ చెప్తాను. నేను భయపడేదాన్ని కాదు, పారిపోయేదాన్ని కాదు. కానీ నా మీద ఇట్లా అంటే నాకు నోటీస్ రాకన్నా ముందే మొన్న కూడా నోటీస్ వచ్చిందని అన్ని ఛానల్స్ లో వేపియడం ఎవరు చెప్తే చేస్తున్నారండి? కావాలని టార్గెట్ చేస్తారా మిమ్మల్ని పార్టీలో? అంటే మిమ్మల్ని ష్యూర్లీ ఐ కెన్ థింక్ దట్ నన్ను టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడైతే అనిపిస్తుంది షూర్ గా. ఎందుకు సునీతారావుని టార్గెట్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు? ఏమో మరి వాళ్ళకి నచ్చిన అధ్యక్షురాలను వేసుకుంటే నచ్చినట్టు వింటారని. ఎందుకంటే నేను గట్టిగా పనిచేసేదాన్ని, నేను ఎవరు చెప్పినా విన్నాను, పార్టీ స్ట్రెంథనింగ్ కి బలోపేతానికి పనిచేస్తున్నాను. నాకు ఒకటే తెలుసు, పని చేయడం తెలుసు. పార్టీ నా సర్వీసెస్ వద్దనుకున్నారో నేను పక్క జరుగుతాను. పార్టీ నాకు సముచిత స్థానం ఇచ్చింది, పని చేస్తున్నా. కానీ నిన్న జరిగిన గొడవకి మరి మైపాల్ రెడ్డి అన్న మాట్లాడిన దానికి మరి నిజంగా స్పందించి అందరికి నోటీసులు వెళ్తాయా? లేకపోతే నిన్న సీనియర్ నాయకులు అందరు కూడా మహిళా నాయకురాలతో మాట్లాడిచ్చినారు గాంధీ భవన్ లో. మరి వాళ్ళందరూ కూడా మా వాళ్ళని అందరూ కూడా అడ్డా మీదకి వెళ్ళి తీసుకొచ్చినని అన్నారు. రేపు అందరు వస్తారంట, అడ్డా మీద నుంచి వాళ్ళు వచ్చినారా లేకపోతే వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా లిస్ట్ చూపిస్తారంట. జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా వస్తారంట, వచ్చి చెప్తారంట. అడ్డా మీద నుంచి చూడండి, మంచిగా డ్రెస్ అయ్యి పట్టు చీరలు కట్టుకునే క్యాటర్ కాదు, కష్టపడే క్యాడర్ ని నేను ఎంచుకున్నా. వాళ్ళు గరీబ్ వాళ్ళే అయింటారు, పేదవాళ్ళే అయింటారు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు డ్రెస్ అవుతారు. నువ్వు డ్రెస్ అయినంత మాత్రం నువ్వు క్యాడర్ ని పట్టుకొని ఆ మహిళా నాయకురాలు అందరు చేసిన వాదనకి మన నోటీసులు ఇస్తారా మహేష్ కుమార్ గౌడ్ గారు? మరి ఏ విధంగా ఇప్పుడు నేను ఆ లిస్ట్ అంతా చూపిస్తా, ఆ వీడియోలో ఉన్న వాళ్ళ చెల్లెళ్ళు అందరినీ తీసుకొస్తా. మరి ఆయన వివరణ ఇవ్వాలి మాకు. మేమేం దొంగలం కాదు. మీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా మీ మీద ఆరోపణలు చేయించడానికి ఎట్లా వస్తున్నారు? ఒక సాటి మహిళలతోని మీ డ్రెస్సింగ్ సెన్స్ ని కూడా అంటే మీరు కొంచెం కాస్ట్లీగా రెడీ అయితే అంత మాత్రాన వాళ్ళు ఏదో అడ్డ మీద కూలిన ఎట్లా వస్తున్నారు? నేను కట్టుకునే చీర తమ్ముడు అది 300 400 ఉంటది. వాళ్ళు ఇప్పుడు నేను కట్టుకున్న చీరకి వాళ్ళకి 1000 రూపాయలు కనిపించచ్చు వాళ్ళ కళ్ళకి. అంటే మా చెల్లెళ్ళు పాపము పేదవాళ్ళే, కొంతమంది చాలా మంది క్యాడరు అండర్నీత్ క్యాడర్ మొన్న మెంబర్షిప్ చేసిన వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకు డ్రెస్సింగ్ సెన్స్ తెలియకుండా ఉంటుంది. అయితే అడ్డ మీద నుంచి వచ్చినట్టేనా? ఆ వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అడ్డా మీద నుంచి ఎవరు వచ్చారండి? నిన్న తీసుకొచ్చారు అడ్డా మీద నుంచి. ఈ గోషామహల్ నుంచి 5 లక్షలు ఇచ్చి అడ్డా మీద నుంచి తీసుకురమ్మని చెప్పి పంపించిన వాళ్ళని మరి ఆ నాయకులను సస్పెండ్ చేస్తారా? నేను ప్రూవ్ చేస్తే నాకున్న కార్యాచరణ నాకుంది, నేను ఏం చేయాలనేది నాకుంది. ఎవరి పదవులు శాశ్వతం కాదు. ఈ రోజు నాకు నోటీస్ వస్తుండొచ్చు, రేపు పొద్దున వాళ్ళకు కూడా వస్తుంది కదా, వాళ్ళకు కూడా వస్తుండొచ్చు, తప్పేముంది? రేపు ఎవ్వరి కుర్చీ శాశ్వతం కాదండి రాజకీయాలలో. ప్రతి ఒక్కరి కుర్చీ పర్మనెంట్ కాదు. ఈ రోజు మా గవర్నమెంట్ ఉంటుండొచ్చు, రేపు వేరే గవర్నమెంట్ వస్తుండొచ్చు. మా గవర్నమెంట్ రావాలని చెప్పి నేను కష్టపడుతున్నాను. దాంట్లో ఏం తప్పిదం కనిపించిందో నాకు తెలియదు. పని చేయని వాళ్ళకి ఎవరిని కూడా ఉంచాం, మేము పక్కకు పెట్టేస్తాం. గతంలో ఉన్న అధ్యక్షురాలు కూడా అదే చెప్పింది, రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు, పని చేయని వాళ్ళు పక్కకు పెట్టండి అని చెప్తున్నారు. అదే విధంగా పని చేయకుండా దాదాగిరి చేసి నాకు ఇది కావాలి అది కావాలని పాత అధ్యక్షురాలు శారద గారిని డిమాండ్ చేసినట్టు నన్ను డిమాండ్ చేయలేరు. బికాస్ ఐ ఫాలో సబ్జెక్ట్, ఐ ఫాలో రూల్, ఐ ఫాలో సర్క్యులర్స్. ఇప్పుడు నాకు పని అప్పచెప్తా, పని కంప్లీట్ చేసి పంపించేస్తా. ఈ రోజు రాత్రి వరకు రిపోర్ట్ పంపాలంటే రాత్రి రిపోర్ట్ పంపించేస్తా. అట్లుంటది నా పని. అట్లా చేసేపటికి నేను 1,16,000 సభ్యత్వాలతోటి నేను ఈ రోజు 1,00,000 మందిని కాంగ్రెస్ లో అనుసంధానం చేసిన. ఓ బీసీ బిడ్డగా నేను గర్వపడుతున్నా. ఓ బీసీ నాయకుడు వచ్చిండు, మమ్మల్ని ప్రమోట్ చేయాలండి, అందరికి ఇవ్వమంటున్నాం. వాళ్ళకి ఇచ్చినని మేము బాధపడతలేము. అంటే వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారు నన్ను నా చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఒక కులానికి సంబంధించి పదవులు పోతుంటే, ఒక్క ఇంటికి 2 పదవులు పోతుంటే మరి మేము కష్టపడిన వాళ్ళం 25 ఏళ్ళు కష్టపడిన వాళ్ళం ఎక్కడ పోవాలని అడుగుతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
ఖచ్చితంగా తను చెప్పే వాదన వింటుంటే మాత్రం, ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా మేము పనిచేసినాం. ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడో, ఒక బీసీ ప్రెసిడెంట్‌గా వస్తే మా బీసీలందరికీ న్యాయం జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేసినాం. కాకపోతే ఖచ్చితంగా కొందరు కుట్రవన్నీ సునీతారావు మీద, నా మీద ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక కుట్రతోనే నన్ను పార్టీ నుంచి బయటికి పంపించాలనే ఒక కుట్ర పన్నుతున్నారు. ఖచ్చితంగా నేను వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన అయితే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో మా క్యాడర్‌తోని చర్చించుకొని, ఒకవేళ పార్టీ షోకాజ్ అయితే ఇప్పటివరకు నాకు అందలేదు. ఒక షోకాజ్ ఇచ్చిన తర్వాత, షోకాజ్ నాకు అందిన తర్వాత సస్పెండ్ చేస్తారా? దాని తర్వాత ఇంకా ఎలా ఉండబోతుందని చూసి దాన్ని బట్టి నేను మళ్ళీ మీడియా ముందుకు వస్తానని చెప్పేసి సునీతారావు చెప్తున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్‌తో మాట్లాడాను. మీనాక్షి నటరాజన్ నాకు కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి అడిగింది. సో, ఆ మీనాక్షి నటరాజన్ గౌరవించి నేను ఇప్పటివరకైతే మీడియాకు రావట్లేదు. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత ఆ షోకాజ్ మీద మళ్ళీ స్పందిస్తా అని చెప్పేసి పీసీసీ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు చెప్తున్న పరిస్థితి.